నేను కొనబోయే ఆవు కథ. పేరొందిన హాస్య కళామూర్తి శ్రీనివాస్ హైదరాబాద్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో ఆయన ఇంటి పక్కనే పేద దంపతులిద్దరు నివసించేవాళ్ళు. ఆ భార్యాభర్తలిద్దరికీ పాపం పగటి కలలు కనే అలవాటుండేది. ఒక రోజున శ్రీనివాస్ వింటూ ఉండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళను మించి మరొకళ్ళు కోతలు కోస్తూ పగటి కలలు కనటం మొదలుపెట్టారు. భర్త అన్నాడు, నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే నేను ఒక ఆవును కొంటాను. భార్య శృతి కలిపింది, అప్పుడు నేను పాలు పిండుతాను, మనకు చాలా కొండలు అవసరం అవుతాయి, మరి నేను వెళ్ళి కొన్ని కొండలు కొనుక్కురావాలి అంది. మర్నాడు నిజంగానే భార్య సంతకు వెళ్ళి కొండలు కొనుక్కొచ్చింది. భర్త ఆమెను అడిగాడు, ఏం కొనుక్కొచ్చావు అని. ఏముంది, కొండలు, ఒకటి పాలకు, ఒకటి మజ్జిగకు, ఒకటి వెన్నకు, ఒకటి నెయ్యికి అన్నది భార్య. బాగుంది, మరి ఇంకా 5వ కుండ దేనికి అడిగాడు భర్త. మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలకి ఇవ్వటం కోసం ఈ 5వ కుండ అన్నది భార్య. ఏంటి, మిగులు పాలు మీ చెల్లెలకి ఇస్తావా? ఎంతకాలంగా చేస్తున్నావు ఈ పని? నాకు కనీసం చెప్పకుండా, నా అనుమతి లేకుండా ఇంత నాటకం ఆడుతున్నావా అని భర్త అరుస్తూ కోపం పట్టలేక కొండల్ని విసిరేసి అన్నింటిని పగలగొట్టేశాడు. ఇక భార్య తిరగబడింది. ఆవు ఆలనా పాలనా చూసేది నేను, పాలు పిండేది నేను, మిగులు పాలతో నాకేది ఇష్టమైతే అది చేస్తాను. దుర్మార్గురాల, నేను రాత్రింబవళ్ళు చెమటోడ్చి పనిచేసి డబ్బులు కూడబెట్టి ఆవును కొంటే ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలకి పోసేస్తావా? ముందు నిన్నేం చేస్తానో చూడు అని గర్జిస్తూ భర్త తన చేతికందిన మూకుళ్లను గిన్నెల్ని భార్య మీదకి విసిరేశాడు. ఇంట్లోంచి వింటున్న శ్రీనివాస్కి చాలనిపించింది. అతను పక్కింటికి వెళ్ళి అడిగాడు అమాయకంగా, ఏమైంది, వంట సామాన్లన్నీ ఎందుకు విసిరేస్తున్నారు? మా ఆవు పాలన్నీ తీసుకెళ్లి ఈమె తన చెల్లెలికి పోసేస్తోంది అన్నాడు భర్త. మీ ఆవా అడిగాడు శ్రీనివాస్. అవును, తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు గురించి. ఓహో, ఆవా, నీకు ఈ రోజున ఇంకా ఆవు లేదు కదూ అడిగాడు శ్రీనివాస్. భర్త అన్నాడు, చూస్తుండు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక ఆవును తీసుకొద్దామని త్వరలో అని. ఓహో, ఇప్పుడు అర్థమైంది, నా కూరగాయల తోటలో ఎప్పుడు నాశనం ఎందుకు అవుతోందో అని శ్రీనివాస్ అకస్మాత్తుగా ఓ చింతబరిగి చేతపుచ్చుకుని అతని మీదకి ఉరికాడు. ఆగాగు, నన్నెందుకు కొడుతున్నావు అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు పక్కింటాయన. నీ ఆవు మా తోటలోకి చొరబడి నా చిక్కుళ్ళన్నీ దోసపాదులన్నీ ఇష్టం వచ్చినట్టు నమ్మలేస్తోంది. నువ్వు దాన్ని అట్లా వదిలేశావు అని చిందులేశాడు శ్రీనివాస్. ఏ చిక్కుళ్ళు, ఏ దోసపాదు, నీ కూరగాయల తోట ఎక్కడుంది అసలు? నేను నాటబోతున్న చిక్కుళ్ళు, నేను పెట్టబోతున్న దోసపాదులు, నేను పెంచబోతున్న కూరగాయల తోట, నేను ఎంతో కాలంగా దాని గురించి ఆలోచిస్తుంటే మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తోందని అన్నాడు శ్రీనివాస్ ఊపిరి బిగబట్టి. పొరిగింటి వాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి. కలలన్నీ విరిగి ఆకాశం నుండి నేలకు దిగి వచ్చారు. ఆ పైన కొద్దిసేపటికి అందరూ కలిసి నవ్వుకున్నారు. నాన్న పులి నీతి కథ. ఒక ఊరిలో కొంతమంది గొర్రెల కాపరులు ఉండేవారు. వారందరూ రోజు ఉదయాన్నే మేతకు గొర్రెలను తోలుకుని అడవికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవారు. ఒకరోజు రామయ్య అనే కాపరి కొడుకు, ఈ రోజు నేను నీతో అడవికి వస్తాను అన్నాడు తండ్రితో. వద్దు, నీకు అక్కడ ఏమీ తోచదు అన్నాడు తండ్రి. ఎంత చెప్పినా వెనుక మారం చేశాడు కొడుకు. అప్పుడు సరే అని తన వెంట అడవికి తోలుకుని పోయాడు. కొంతసేపటి వరకు అడవిలోని చెట్లు, పొలాలు, పచ్చని పంటలు అన్నీ నచ్చాయి పిల్లవానికి. తండ్రి కొడుకుతో గొర్రెలు చూసుకుంటూ చెట్టు కింద కూర్చోమని చెప్పి తన పనులు చేసుకుంటూ కొంత దూరం పోయాడు. కొంతసేపటి తర్వాత పిల్లవాడికి ఏమీ తోచక ఏదైనా ఆట పట్టించాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నని. వెంటనే ఒక ఆలోచన చేశాడు. నాన్నా పులి, నాన్నా పులి, కాపాడండి అంటూ కేకలు వేశాడు. ఆ కేకలకు చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపర్లు కట్టెలు కొట్టుకుని పిల్లవాడి వద్దకు వచ్చారు. ఏది పులి అన్నారు. వారు పులి లేదు, గిలి లేదు అన్నాడు పిల్లవాడు తమాషాగా. గొర్రెల కాపర్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత నాన్నా పులి, నాన్నా పులి అంటూ మరోసారి అరిచాడు. మళ్లీ గొర్రెల కాపర్లు పిల్లవాడి వద్దకు వచ్చారు. ఏది పులి అని అడిగారు. పులి లేదు, గిలి లేదు అన్నాడు మరోసారి నవ్వుతూ పిల్లవాడు సమాధానం చెప్పాడు. వారు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత నిజంగానే పిల్లవాడి వద్దకు పులి వచ్చింది. పులిని చూసిన పిల్లవాడు, నాన్నా పులి, నాన్నా పులి, కాపాడండి అంటూ గట్టిగా అరిచాడు. ఇప్పుడు కూడా ఆట పట్టించడానికి అనుకొని పిల్లవాని అరుపులు ఎవ్వరూ నమ్మలేదు. అక్కడికి ఎవరూ రాలేదు. పులి గొర్రెని ఈడ్చుకుని పోయింది. పిల్లవాడు చెట్టెక్కాడు. సాయంత్రం కాపరులు అందరూ ఇంటికి వెళ్లడానికి గొర్రెలను తోలుకుని పిల్లవాడి వద్దకు పోయారు. పిల్లవాడు పులి వచ్చి గొర్రెలు ఎత్తుకుపోయిన విషయం కాపరులకు చెప్పాడు. అప్పుడు కాపరులు, పులి నిన్ను కూడా గాయపరిచేది, నీవు 2 సార్లు అబద్ధం చెప్పావు, కావున నిజం చెప్పినా మేము ఎవ్వరూ నమ్మలేదు, అందుకే రాలేదు.
ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అని పిల్లవాడిని మందలించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఒకసారి అబద్ధం చెప్తే ఆపదలో నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. మేకపోతులు నక్క నీతి కథ. ఒక అడవిలో 2 కొమ్ములు తిరిగిన మేకపోతులు నివసించేవి. వాటి మధ్య వైరం ఉంది. ఒకరోజు అవి ఎదురుపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టు కొమ్ములతో ఢీకొన్నాయి. కొద్ది దూరం వెనక్కి వెళ్ళడం, తిరిగి ముందుకొచ్చి మళ్లీ ఢీకొట్టుకుంటూ ఉండేవి. ఈ భీకర పోరాటంలో వాటి తలల నుండి రక్తం కారి ఆ మధ్య భాగంలో నేలంతా తడిసిపోయేది. ఓ నక్క మధ్యలో ఉన్న రక్తాన్ని నాకసాగింది. మేకపోతులు మళ్లీ తమ వాడి కొమ్ములతో ఢీకొనగానే మధ్యనున్న నక్క పుట్టుక్కునే చచ్చింది. కథ యొక్క నీతి ఏంటంటే, ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో దూరరాదు. కొంగ మరియు తాబేలు కథ. అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో ఒక చెరువు వద్ద అనేక కొంగలుండేవి. ఆ చెరువులో ఒక తాబేలు కూడా ఉండేది. ఆ కొంగలు తాబేలు చాలా స్నేహంగా ఉండేవి. ఇంతలో వేసవి కాలం వచ్చి క్రమంగా చెరువు ఎండిపోవటం మొదలైంది. కొంగలన్నీ నీరు బాగా ఉన్న మరో పెద్ద చెరువు దగ్గరికి వెళ్లిపోవాలని అనుకున్నాయి. ఇది విని తాబేలు వాటిని అడిగింది, మనం ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నాం కదా, ఇప్పుడు కష్ట సమయం నన్ను విడిచిపెట్టిపోవటం న్యాయమేనా అని. కొంగలు కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. ఒక కర్రను తెచ్చి తాబేలు నోటితో ఆ కర్రను గట్టిగా పట్టుకోమన్నాయి. మధ్యలో నోరు మెదపవద్దని చెప్పాయి. 2 కొంగలు ఈ కర్రను అటూ ఇటూ ముక్కున కరిచి పట్టుకున్నాయి. కొంగలన్నీ ఒక్కసారిగా ఎగిరి ప్రయాణం ప్రారంభించాయి. అలా పోతూ పోతూ ఒక గ్రామం మీదుగా ఎగిరిపోతున్నాయి. గ్రామంలో ఆడుకుంటున్న పిల్లలకు ఈ వింత కనిపించింది. వారు పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఈ వింత సంగతి గురించి మాట్లాడుకున్నారు. ఆ అరుపులు కేకలు ఏంటి అని అడగగానే తాబేలు నోరు తెరిచింది. అంతే, అంత ఎత్తు నుండి క్రింద పడి తాబేలు మరణించింది. కొంగలు చెప్పిన మాటల్ని వినకపోవటం వల్లే తాబేలు మరణించింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, తాబేలు అత్యుత్సాహం వల్ల తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకుని కనిపించింది. రంగయ్య జాలిపడి ఆ జింకని వలలోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, నువ్వు నా ప్రాణాలను రక్షించావు, నువ్వు ఏది కోరితే అది ఇస్తాను, నీకు కావలసింది కోరుకో అంది. నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు అని భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకని కోరాడు. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో ఉండాలనే కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది. మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా భార్య సూర్యచంద్రులు తన ఎంట ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలని కోరు ఎంత మూర్ఖమైన కోరిక! నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి అని బంగారు జింక తను అంతకుముందు ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కి తీసేసుకుని మాయమైపోయింది. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. ఇందులో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తి చెందాలే కాని లేని దానికోసం అరులు చాచకూడదు. చెడ్డవారితో స్నేహం. ఒకానొక అడవిలో ఒక పావురం ఉంది. అది సమీపంలోని సరస్సులో విహరిస్తూ కాలం గడిపేది. కొంతకాలానికి ఒక కాకి అక్కడికి వచ్చింది. పావురంను చూసిన కాకి దానితో ఎలాగైనా స్నేహం చెయ్యాలనుకుంది. అయ్యా పావురం గారు, ఎంతో కాలం నుండి ఎక్కడెక్కడో తిరిగి పొట్ట పోసుకునేవాడిని. ఎందుకో మిమ్మల్ని చూడగానే మీతో స్నేహం చెయ్యాలని అనిపించి మీ దగ్గరికి వచ్చాను. ఓహో అలాగా, కాకులకు పావురంలకు స్నేహం కుదరదు, వెళ్ళిపో అంది పావురం. లేదు, మీరు అలా అనకండి, ఇప్పుడు కాలం మారిపోయింది, మీతో స్నేహం చెయ్యాలంటే నాకెంతో ఇష్టం అని కాకి బతిమాలుకుంది. పావురం ఆలోచించి
ఆలోచించసాగింది. మీరు అంతగా ఆలోచించకండి, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కాకి అంది. నేను ఎంత ఆలోచించినా ఎందుకో నాకు నీతో స్నేహం చెయ్యాలనిపించట్లేదు అని సమాధానం చెప్పింది పావురం. సరే, ఏం చేస్తాం, నా కర్మ ఇలా ఉందిలే అని ఊరుకుంటాను, ఇక వెళ్తాను అంది కాకి. అది చూసి కాకి మీద హంసకి జాలేసి, సర్లే, మనం ఇప్పటి నుండి స్నేహంగా ఉందాం అని పావురం అంది. కాకి సంతోషంతో, అమ్మయ్య, నా స్నేహాన్ని అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇక ముందు మీలోని మంచితనాన్ని నేను కూడా అలవాటు చేసుకుని మీలాగా నేను కూడా మంచి పేరు తెచ్చుకుంటాను అంది. కొన్నాళ్లకి వేసవికాలంలో ఓ రోజు మధ్యాహ్నం పూట ఓ వేటగాడు వేటాడుతూ అలసిపోయి పావురం నివాసం ఉంటున్న మర్రి చెట్టు కింద సేద తీరాడు. వాతావరణం చల్లగా ఉండటంతో అతడు వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. చెట్టు కొమ్మల సందుల్లోంచి ఎండ వచ్చి వేటగాడి మీద పడుతుండడం చూసి పావురం తన రెక్కలను చాచి అతని మీద ఎండ పడకుండా చేస్తోంది. ఇంతలో అక్కడికి కాకి వచ్చింది. పావురం చేస్తున్న ప్రయత్నాన్ని చూసి, అయ్యో, అతడు వేటగాడు, మనకి విరోధి. అలాంటి విరోధికి నీవు ఎండ పడకుండా సహాయం చేస్తున్నావా? ఎంత విచిత్రం ఇది! విరోధి అయినా స్నేహితుడైనా మన అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడం మన కర్తవ్యం అంది పావురం. నీవు పిచ్చిదానివి, విరోధికి సహాయం చేయడం ఏమిటి? అది నీ తెలివి తక్కువతనం కాకపోతే అని అంటూ కాకి రెట్ట వేసుకుంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సరిగ్గా వేటగాడి ముఖం మీద పడటంతో గాఢ నిద్రలో ఉన్న వేటగాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ముఖం మీద పక్షి రెట్ట చూసుకున్నాడు. కోపంతో పైకి చూశాడు. పైన కొమ్మ మీద పావురం కూర్చుని ఉంది. రెట్ట వేసింది అదే అనుకుని చటుక్కుని లేచి పక్కనే పెట్టుకున్న విల్లు తీసి బాణం సంధించి పావురం కేసి వదిలాడు. క్షణంలో బాణం వెళ్లి పావురం కడుపులో గుచ్చుకుంది. ఆ తిప్పకు కొమ్మ మీద నుండి నేల మీద పడి గిలగిలా కొట్టుకుని చనిపోయింది పావురం. చూసరిగా పరోపకారి అయిన పావురంను దుష్టబుద్ధి కల కాకి ఎంత నష్టపరిచిందో. అందుకే దుష్టులతో స్నేహం చేయకూడదు, చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది.